హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనకి టాటా టియాగో ఈవీ అనమాట. సో టాటా నుంచి ఏదైనా బేస్ ఈవీ కార్ ఉంది అంటే అది ఖచ్చితంగా టాటా టియాగోనే. సో బడ్జెట్లో ఎవరైనా ఒక మంచి కారు చూస్తున్నారంటే ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ వీడియోలో మనము ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. సో ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాగ్లో మనకి ఎంత రేంజ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ప్రైస్ వర్తేనా కాదా అండ్ కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. సో వీడియోని ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడడానికి మ్యాక్సిమం కూడా ట్రై చేయండి. ముందుగా మనము డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రము టాటా టియాగో ఇవి మోడర్న్ స్పోర్టీ లుక్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్, ఏరో ఆప్టిమైజ్డ్ అలో వీల్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్లీక్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే మనకి దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈవీ బ్యాడ్జింగ్ చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సైడ్ వ్యూలో మనకి ఈవీ బ్యాడ్జింగ్ కూడా మనకి కొత్తగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఫస్ట్ మనకి చూడగానే ఈ కలర్ అయితే మనకి కొత్తగా అయితే తెలిసిపోతూ ఉంది. దీంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, మరి బిగ్ చేంజెస్ అయితే లేవు. కొన్ని చిన్న చేంజెస్ అయితే ఇచ్చారనమాట. లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఇట్లా మనకి కలర్ కానివ్వండి, అండ్ ఫ్రంట్ ఏదైతే గ్రిల్ ఉందో ఈ గ్రిల్ కానివ్వండి, ఇట్లా మనకి కొన్ని చిన్న చేంజెస్ అయితే ఇచ్చారు. సో వాటన్నిటి గురించి అయితే మాట్లాడదాము. సో ఇప్పుడు మనము ఇంటీరియర్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడతాం. సో ఇంటీరియర్స్ మనం చూసిన వెంటనే మనకి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. సో ప్రీవియస్గా ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఏదైతే 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో ఇది కొత్తగా యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీంట్లో బ్యాటరీ పర్సెంటేజ్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, రియల్ టైం పవర్ కన్సప్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే చూపిస్తుంది. ఇంకా ఆటో ఏసీ, వైర్లెస్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉన్నాయి. రేర్ ప్యాసింజర్స్ కోసం ఏసీ వెంట్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనము ప్లస్ పాయింట్గా అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో బ్యాటరీ అండ్ రేంజ్లో మనము టాటా టియాగోలో ఎంత పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాము. సో బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. 24 కిలోవాట్, 19.2 కిలోవాట్ కనిపిస్తుంది. సో 24 కిలోవాట్ వచ్చేసి మనకి లాంగ్ రేంజ్ అనమాట. ఇది వచ్చేసి 315 కిలోమీటర్స్, 315 కిలోమీటర్స్ ఏఆర్ఐ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండోది వచ్చేసి మనకి 19.2 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ రేంజ్ అనమాట. 250 కిలోమీటర్స్ ఏఆర్ఐ రేంజ్తో వస్తుంది. అండ్ ఏదైతే మీకు లాంగ్ రేంజ్ ఉందో 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, ఇది రియల్ వరల్డ్లోకి వచ్చేటప్పటికి మీకు 200 నుంచి 260 కిలోమీటర్స్ అయితే వస్తుంది. డిపెండింగ్ అపాన్ మీ డ్రైవింగ్ కండిషన్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. సో దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి లాంగ్ రేంజ్ ఉందో అంటే 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉందో ఈ వేరియంట్ వచ్చేసినప్పటికి మనకి 74 హెచ్పి అండ్ 114 న్యూటన్ మీటర్ టార్క్ అయితే రావడం జరుగుతుంటుంది. అండ్ ఏదైతే మనకి స్టాండర్డ్ ఉందో 60 హార్స్ పవర్ అలాగే 105 న్యూటన్ మీటర్ టార్క్ అయితే రావడం జరుగుతుంది. 0 నుంచి 60 స్పీడ్ అందుకోవడానికి మనకి జస్ట్ 5.7 సెకండ్స్ అయితే పడుతుంది. సో పికప్ కానివ్వండి, ఇన్స్టాంట్ టార్క్ కానీ మనకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. స్మూత్, సైలెంట్ అండ్ సిటీ డ్రైవ్కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్గా అయితే మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము ఛార్జింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఛార్జింగ్ టైం కానివ్వండి, దీని కాస్ట్ కానివ్వండి, దీని గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఛార్జింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 3 టైప్స్ అయితే కనిపిస్తున్నాయి. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, ఏసీ హోమ్ ఛార్జింగ్, అలాగే రెగ్యులర్ 15 ఆంప్ సాకెట్, ఈ 3 అయితే కనిపిస్తున్నాయి. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది 50 కిలోవాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 10 నుంచి 80% కంప్లీట్ అవ్వడానికి 57 మినిట్స్ అయితే పడుతుంది. అదే మనం ఏసీ హోమ్ ఛార్జర్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 7.2 కిలోవాట్. ఇది కనుక చూసుకున్నట్లయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 3.6 అవర్స్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 3.5 అవర్ టైం అయితే పడుతుంది. ఇకపోతే రెగ్యులర్ 15 ఆంప్ సాకెట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 8 to 9 అవర్స్ అయితే ఉంటుంది. మనం దీన్ని ఓవర్ నైట్ ఛార్జ్ చేసుకోవడం బెటర్, లేదంటే మనకి చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇకపోతే కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 1000 కిలోమీటర్స్ మంత్లో మనం నడిపితే ఎలక్ట్రిసిటీ బిల్లు దీని నుంచి మనకి ఒక 700 నుంచి 1000 రూపీస్ అయితే వస్తుంది. డిపెండింగ్ అపాన్ మన యూనిట్ ప్రైస్ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది కాబట్టి సో మనకి ఆ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. అదే మనము పెట్రోల్ కార్తో కనుక కంపేర్ చేస్తే పెట్రోల్ కార్లో నియర్ బై మీరు ఒక 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారంటే ఒక 6000 నుంచి 7000 రూపీస్ అయితే పడుతుంది. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ కాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 6000 5000 డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడైతే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇకపోతే మనము దీని సేఫ్టీ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టాటా అంటే మనకి సేఫ్టీకి పెట్టింది పేరు, దాని గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మనకి గ్లోబల్ ఎన్కాప్లో 4 స్టార్ రేటింగ్తో అయితే రావడం జరిగింది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఏబిఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, హిల్ హోల్డ్ అసిస్ట్ రావడం జరుగుతుంది. రియర్ సైడ్ కెమెరా కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 7.99 lakhs మీకు
ప్రైస్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ 11.99 lakhs వరకు అయితే ఉంటుందన్నమాట. సో టాటా టియాగో 2025లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే ఎవరైతే టాటా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బట్ మిగతా వాళ్ళకి కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఇంకా డిజైన్స్ చాలా వరకు చేంజ్ అయ్యాయి కాబట్టి సో అటు సైడ్ వెళ్ళడానికి కూడా చాలామంది అయితే చూస్తూ ఉంటారు. సో ఇది ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ ఈవీ మీకు ఎలా అనిపిస్తుంది, మీరు కొనాలనుకుంటున్నారా లేదా, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ వన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.